ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ మరియు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ దీక్షను చేపట్టారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ నాయకత్వంలో వేల సంఖ్యలో చేనేత కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై డిమాండ్ల వర్షం కురిపించారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం నుంచి తమను కాపాడాలని వారు నినదించారు. సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఆప్కో వద్ద పేరుకుపోయిన వస్త్ర నిలువలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు నేతన్న భరోసా కింద 25,000 ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఆప్కో చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి కేవలం అరకొర నిధులు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 1000 కోట్లు కేటాయించాలని, చేనేత ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని కోరారు. ఇదే క్రమంలో చేనేత జౌళి శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి కమిషనర్ రేఖారాణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చేనేత నాయకులు హెచ్చరించారు. ఈ దీక్షలో అలకరాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్, గుడిమెట్ల వీర్రాజు తదితర ప్రముఖ నాయకులతో పాటు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా సిపిఎం పార్టీ నుండి రాజశేఖర్, ఆర్సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్, బహుజన నాయకులు అయినవిల్లి నారాయణ గౌడ్, యానం బీజేపీ నాయకుడు గోపి సురేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ ఉమ్మడి జిల్లా కేంద్రంగా కలెక్టరేట్ దగ్గర ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేనేతల యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం చేనేతల ఆత్మగౌరవ దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం, కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంతోనూ గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలతో కూడా చేనేతల యొక్క సమస్యలు తీర్చమని చెప్పి అనేక సంప్రదింపుల ద్వారా, వినతి పత్రాల ద్వారా, చర్చల ద్వారా, సమావేశాల ద్వారా మేము వేడుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వాల నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడం, గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు పెట్టడం జరిగింది. చివరికి ఏ విధమైన ఉపయోగం లేకపోవడంతో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారినే కలిసి ఈ సమస్యల మీద పరిష్కరించమని చెప్పి అడగడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేని కారణంగా ఏదైతే ఈరోజు చేనేత రంగం నిర్వీర్యం అయిపోవడానికి ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని సాధించుకోవడం కోసం శాంతియుతంగా ఈరోజు దీక్షలు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి గల ప్రధానమైన కారణం, గత 6 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. వాటికి వడ్డీలు కట్టలేక సహకార సంఘాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, కార్మికులకు పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ప్రధానమైన డిమాండ్లుగా, మీరేదో ఈఎంఐలుగా భిక్ష వేసినట్టుగా 1 కోటి 2 కోట్లు కాకుండా 203 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల సహకార సంఘాల మీద వడ్డీ భారం తగ్గుతుంది, కార్మికులకు మళ్ళీ ఊపిరి అందించినట్టు అవుతుందని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, మరొక డిమాండు, ఏదైతే ఈ చేనేతలు సహకార సంఘాలు ఉన్నాయో ఈ సహకార సంఘాల దగ్గర అనేక లక్షల రూపాయల వస్త్రాలు నిల్వలుండిపోయాయి. ఆ నిల్వలన్నీ కూడా ఆప్కో కొనుగోలు చేసి వారికి చెల్లింపులు జరపాలని, ముడిసరికి ఇచ్చి సహకార సంఘాలకి పని కల్పిస్తే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ముడిసరికి ఇచ్చి సహకార సంఘాలకి పని కల్పించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే ఈ వృత్తి బతకడానికి చేనేతల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బ్రతకడానికి గతంలో కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, పావలా వడ్డీ రుణం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, 2018 రుణమాఫీ అంటే అనేక 5-6 పథకాలు ఉన్నాయి. వాటిని రద్దు చేశారు. ఆ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే చేనేతలకు బడ్జెట్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. చేనేతలకు సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి 1000 కోట్ల రూపాయల చేనేతలకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు లేకపోవడం వల్ల సహకార సంఘాలకి, కార్మికులకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుంది. చేనేత కార్మికుల సమస్యలు పైకి ప్రభుత్వాల దృష్టికి అధికారులు తీసుకెళ్లట్లేదు, ఆ సమాచారం చేరవేరట్లేదు. అదే కమిటీలు ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సహకార సంఘాలకి, ఆప్కోకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మరొక డిమాండ్గా, ఇక ఆఖరిగా ఈ చేనేత రంగం నిర్వీర్యమైపోవడానికి రాష్ట్రంలో ఈరోజు చేనేతలు ఇంత ఇబ్బంది పడడానికి, చేనేతలంటే లెక్కలేనితనంగా ఉండడానికి ప్రధానమైన కారణమైన ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలని చెప్పి, ఆవిడ మీద అవినీతి ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు 20వ తారీఖు వరకు
రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆత్మత్యాగానికైనా సిద్ధమని చెప్పి డిమాండ్లు సాధించుకునే వరకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.